కాబాని మనం ఒక దేవుడిగా భావించట్లేదు. కేవలం అల్లా యొక్క ఆజ్ఞ మేరకే మనం అక్కడికి వెళ్ళి తవాఫ్ చేసి వెళ్ళిపోతున్నాం అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. సో అంతేగాని ఇక్కడ చెప్పడం జరుగుతుంది, సమాధుల యొక్క తవాఫ్ చేయడానికి ఇస్లాంలో అంటే తవాఫ్ సమాధులకు చేయకూడదు అని, కాబా తప్ప ఇతర ఏ మస్జిద్ దగ్గర ఏ సమాధి దగ్గర చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని, ఒకవేళ అలా చేస్తే అది షిర్క్ అవుతుంది అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇక అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా అనేది 33వ ప్రశ్న. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా? ఇక అగోచర జ్ఞానాన్ని అల్లా తప్ప అన్యులకు ఎవరు దీనిని ఎరుగరు అని. ఉదాహరణకి ప్రళయ దినం ఎప్పుడు అనే ఒక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ప్రళయ దినం అనేది ఎప్పుడు అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని కొంతమంది అడగడం జరిగింది. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, అది అల్లాహకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్పడం జరిగింది. ప్రళయ దినం అనేది ఉంది, జడ్జిమెంట్ డే, తీర్పు దినం, ప్రళయ దినం అనేది ఉంది, అది అల్లాహకే తెలుసని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. మరి బిదాత్ అంటే ఏమిటి? ఇస్లాంలో దీనిలో ఉదాహరణకి 2 రకాతుల నమాజుకు బదులు 3 రకాతులు చేసిన, 3 రకాతుల బదులు 4 చేసిన, 4 రకాతుల బదులు 3 2 చేస్తా అనే కూడా ఇస్లాం ఒప్పుకోదు అనమాట. ఎన్ని రకాతుల నమాజ్ చేయాలో అన్నీ చేయాలి, అవి ఎలా చేయాలో అలానే చేయాలి. అలానే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక పెళ్లి పద్ధతి కానీ, పుట్టినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా బిజినెస్ చేసేటప్పుడు కానీ, మదర్సాల్లో కానీ, స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలలో కానీ, ఇతర ఫంక్షన్లో కానీ ఇస్లాంలో లేని పద్ధతులను పుట్టించడాన్ని, ఉన్న పద్ధతుల్ని తీసేయడాన్ని బిదాత్ అని అంటారు. ఇస్లాంలో లేని విషయాలని పుణ్యకార్యాలుగా, లేని విషయాన్ని ఉన్నది క్రియేట్ చేసిన, ఉన్న విషయాన్ని తీసివేసిన, ఇలా చేస్తే కూడా మనకు పుణ్యం లభిస్తుంది, అలా చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది అని ఖురాన్లో చెప్పిన దాన్ని పట్టించుకోకుండా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టి చేస్తే కనుక అది ఇస్లాం ఒప్పుకోదన్నమాట. దీని విషయంలో పుణ్య ఫలాపేక్షతో ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారం లేకుండా చేసే ప్రతి పనిని కూడా బిదాత్ అని అంటారు. బిదాత్ మనకి నాశనం చేస్తుంది అని, బిదాత్ మనల్ని ధర్మం నుంచి మార్గదర్శనం చేస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు కూడా చెప్పడం జరిగింది. మొహమ్మద్ అస్లం గారు చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండండి, బిదాతుల జోలికి వెళ్ళకండి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక 35వ ప్రశ్న. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పినతండ్రులు ఎంతమంది, వారిలో ఎంతమంది ఇస్లాంలో వచ్చారు? మొహమ్మద్ అస్లం గారికి 9 మంది పినతండ్రులు